హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగు. ఈ వీడియోలో తెలుగు డబ్ అయిన కొన్ని హారర్ థ్రిల్లర్స్ మూవీస్ని మీకు సజెస్ట్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మంచి సజెషన్స్ ఇవ్వడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ ద పవర్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి టూ మెయిన్ రీజన్స్. ఫస్ట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1970s ఇంగ్లాండ్ టైంలో జరుగుతుంది. ఆ టైంలో ఇంగ్లాండ్ లేబర్స్ అండ్ ఇంగ్లాండ్ గవర్నమెంట్ మధ్య ఒక చిన్న వార్ నడుస్తూ ఉంటుంది. అందుకని ఇంగ్లాండ్ గవర్నమెంట్ నైట్ టైం కరెంట్ తీసేస్తూ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. సెకండ్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి మనల్ని ఎంగేజ్ చేస్తుంది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి 1970s లో ఒక హాస్పిటల్లో నర్స్ గా జాయిన్ అవుతుంది. ఫస్ట్ డేనే తనకి నైట్ షిఫ్ట్ వేస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీ తెలుగు డబ్ తో యూట్యూబ్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. సెకండ్ మూవీ ఈస్ 32 మలసానా స్ట్రీట్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి టూ మెయిన్ రీజన్స్. ఫస్ట్, ఇది తెలుగు డబ్ తో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. సెకండ్, ఈ మూవీలో కొన్ని జంప్ స్కేర్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. సింపుల్ గా స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎన్నో ఆశలతో ఒక పెద్ద సిటీకి వచ్చి ఒక ఇల్లు రెంట్ కి తీసుకుంటారు. ఇంట్లో చేరినప్పటి నుంచి ఏవేవో అన్యూజువల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. పెద్దగా హర్రర్ ఏం ఉండదు, బట్ ఏ డీసెంట్ వాచ్ గైస్. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. థర్డ్ మూవీ ఈస్ మార్టిస్ లేన్. ఇదొక సైకలాజికల్ హర్రర్ మూవీ. ఇది రికమెండ్ చేయడానికి టూ మెయిన్ రీజన్స్. ఫస్ట్, ఈ మూవీలో మెయిన్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ బ్రిలియంట్ గా ఉంటుంది. సెకండ్, సినిమాటోగ్రఫీ. సింపుల్ గా స్టోరీ ఏంటంటే ఒక చిన్న పాప, తన అక్క, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళ నాన్న ఒక చర్చ్ లో ఫాదర్. సో వాళ్ళ ఇల్లు ఆ చర్చ్ దగ్గరే ఉంటుంది. సో ఆ చిన్న పాప ఎక్కువగా తన టైం ని చర్చ్ లోనే స్పెండ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీలో పెద్దగా హర్రర్ ఏం ఉండదు గైస్, బట్ స్టోరీ అండ్ ప్రోగ్రెషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. స్క్రీన్ ప్లే చాలా బాగుంటది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. టైం పాస్ కోసం ఒకసారి చూసేయచ్చు. తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఫోర్త్ మూవీ ఈస్ ద బాయ్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి టూ మెయిన్ రీజన్స్. ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటది. సెకండ్, స్క్రీన్ ప్లే చూస్తున్నప్పుడు ఎక్కడ బోర్ కొట్టదు. టైట్ స్క్రీన్ ప్లే ఉంటది. అన్నెసెసరీ సీన్స్ ఏం ఉండవు. సింపుల్ గా స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి ఒక సిటీకి ఏదైనా వర్క్ కోసం వస్తుంది. అప్పుడు ఒక ఇంట్లో తనకి పని దొరుకుతుంది. ఆ ఇంట్లో టూ ఓల్డ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఒక బొమ్మని వాళ్ళ ఓన్ పిల్లోడ్ లా చూసుకుంటూ ఉంటారు. అది చూసి తను షాక్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ లిస్ట్ లో ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హారర్ అంటే భయపెట్టాలనే కాదు, బట్ క్రీపీ ఫీల్ తెప్పించడం కూడా ఒక రకంగా హారరే. మెయిన్ గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఫిఫ్త్ ఈస్ ఇట్ ఫాలోస్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి టూ మెయిన్ రీజన్స్. ఈ మూవీ చాలా క్రీపీ ఉంటది అండ్ సైకలాజికల్ కూడా. సెకండ్, ఈ మూవీ స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కార్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. ఒక చోట కార్ ని స్టాప్ చేసి వాళ్ళ పని కానిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. అడల్ట్ సీన్స్ చాలా ఉంటాయి, సో ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ఒక డీసెంట్ సైకలాజికల్ హారర్ మూవీ చూడాలంటే ఇట్ ఫాలోస్ ని కన్సిడర్ చేయండి. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సిక్స్త్, గృహం, మన సిద్ధార్థ్ గారి మూవీ. ఈ మూవీ రికమెండ్ చేయడానికి టూ మెయిన్ రీజన్స్. అఫ్ కోర్స్ ఇది మన ఇండియన్ మూవీ. అది కాకుండా ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, బట్ మూవీ మాత్రం అదిరిపోయింది గైస్, చాలా బాగుంది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో 1932లో హిమాచల్ ప్రదేశ్ లో ఒక ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటారు. కట్ చేస్తే 2016 అదే ఇంట్లో ఇంకో ఫ్యామిలీ చేరుతారు. వాళ్ళ ఇంటి పక్క ఇంట్లోనే మన హీరో సిద్ధార్థ్ అండ్ తన వైఫ్ ఉంటారు. ఆ ఇంకో ఫ్యామిలీలో ఒక అమ్మాయి సడన్ గా వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీ స్టోరీ కూడా అన్ని హర్రర్ మూవీస్ లాగే ఉంటది, బట్ స్టోరీ టెల్లింగ్ ఎంగేజ్ చేస్తుంది. ఇంకా ఈ మూవీ చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి. యూట్యూబ్ లో తెలుగులో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. సో ఇది మన లిస్ట్. ఇంకా తెలుగు డబ్డ్ బెస్ట్ థ్రిల్లర్స్ ఆన్ అమెజాన్ ప్రైమ్, బెస్ట్ తెలుగు డబ్డ్ కొరియన్ మూవీస్ అని 2 వీడియోస్ చేశాను. అవి ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, అవి కూడా ఒక లుక్ వేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.